మీరు యూట్యూబ్ వీడియోలు చేయడానికి 10,000, 20,000 పెట్టి పెద్ద పెద్ద మైక్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఆ ఆలోచన అయితే వెంటనే డ్రాప్ చేసుకోండి. ఎందుకంటే మీ చేతిలో ఉన్న ఆ నార్మల్ మొబైల్ తోనే 20,000 రూపాయల ప్రొఫెషనల్ స్టూడియో మైక్ ఇచ్చే క్వాలిటీ కంటే 100 రెట్ల అద్భుతమైన ఆడియోని 100% ఫ్రీగా ఎలా తెప్పించాలో ఈ రోజు నేను చూపించబోతున్నాను. యూట్యూబ్ లో ఒక అన్రిటన్ రూల్ ఉంది. మీ వీడియో క్వాలిటీ 1080pలో లేకపోయినా కొంచెం బ్లర్ గా ఉన్న జనాలు అడ్జస్ట్ అవుతారు, కానీ మీ ఆడియో నాయిస్ ఉండి వెనకాల రోదన వినిపిస్తూ ఉంటే మాత్రం ఒక్క సెకండ్ కూడా మీ వీడియోని చూడరు, వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. ఆడియోనే ఒక వీడియోకి ప్రాణం. ఈ రోజు వీడియోలో ప్రతి యూట్యూబర్, వ్లాగర్ అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ జీవితాన్ని మార్చేసే ఒక మైండ్ బ్లోయింగ్ ఏఐ టూల్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అదే అడాబ్ పోడ్కాస్ట్ ఏఐ. దీనికి మైక్ తో పని లేదు. ఇది అసలు ఎలా పనిచేస్తుంది, దీని వల్ల ఎవరికి ఎలాంటి లాభం ఉంది, దీన్ని ప్రాక్టికల్ గా ఎలా వాడుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది మీ మనీని, టైం ని రెండింటినీ సేవ్ చేస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బయట తిరిగి వ్లాగ్స్ చేసే వాళ్ళకి లేదా బయట వీడియోలు షూట్ చేసే వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. సాధారణంగా మనం బైక్ షూట్ చేసేటప్పుడు వెనకాల ఫుల్ గా ట్రాఫిక్ సౌండ్ వస్తుంది, బైక్ హారన్స్, విపరీతమైన గాలి సౌండ్ లేదా పక్కన జనాల అరుపులు రికార్డ్ అవుతాయి. దాన్ని ఎడిటింగ్ లో ఎంత తగ్గించినా సరే వీడియో క్వాలిటీ దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళు ఇకపై టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఏం చేయాలంటే ముందుగా మీ వ్లాగ్ మొత్తాన్ని విఎన్ లేదా క్యాప్ కట్ లో ఎడిటింగ్ చేసుకోండి. అంతా అయిపోయాక కింద ఆడియో ఆప్షన్ లో ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీ వీడియోలో ఉన్న ఆడియోని సపరేట్ గా ఒక ఫైల్ లాగా మీ ఫోన్ లో సేవ్ చేసుకోవడం అన్నమాట. అలా సపరేట్ చేసిన ఆడియోని మనం ఈ అడాబ్ పాడ్కాస్ట్ వెబ్సైట్ లోకి అప్లోడ్ చేస్తే చాలు. ఆ ఏఐ లోపల ఉన్న టెక్నాలజీ మీ ఆడియోలో ఉన్న ట్రాఫిక్ సౌండ్, గాలి సౌండ్ మొత్తాన్ని మాయం చేసేస్తుంది. వెనకాల పిన్ డ్రాప్ సైలెన్స్ ఇచ్చి కేవలం మీ గొంతుని మాత్రమే చాలా క్రిస్ప్ గా అండ్ క్లియర్ గా బయటకు తీస్తుంది. ఇక మీరు గుంపులో ఉన్నా సరే పక్కా స్టూడియోలో రికార్డ్ చేసినట్టే మీ వ్లాగ్ ఆడియో అయితే వస్తుంది. ఇక సెకండ్ టైప్ క్రియేటర్స్, ఫేస్లెస్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు, రూమ్ లో కూర్చొని స్టోరీలు చెప్పేవాళ్ళు లేదా నాలాగా ఏఐతో షార్ట్స్ చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ ఉన్న పెద్ద కష్టం ఏంటంటే రూమ్ లో సౌండ్ డిస్టర్బ్ రాకూడదని చెప్పి, ఆడియోలో నాయిస్ రాకూడదని చెప్పేసి వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫ్యాన్ లాపేసి తలుపులు వేసుకొని చెమట్లు కక్కుతూ వీడియోలు రికార్డ్ అయితే చేస్తారు. కొంతమందికి రూమ్ ఖాళీగా ఉంటే ఎక్కువ వస్తుంటుంది. ఇకపై మీరు ఆ చెమటలు కక్కే పనులు మానేయండి. మీరు మీ మొబైల్లో ముందు పెట్టుకొని ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా నార్మల్ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి మీ స్క్రిప్ట్ చదివేసుకోండి. ఆ గదిలో వచ్చే ఎకోని, ఆ ఫ్యాన్ సౌండ్ ని ఈ అడాబ్ పోడ్కాస్ట్ చూసుకుంటుంది. ఇక్కడ మరో సీక్రెట్ ఏంటంటే ఈ ఏఐ కేవలం నాయిస్ మాత్రమే తీసేయదు, మీ వాయిస్ ని ఒక స్టూడియో బేస్ ని యాడ్ చేస్తుంది. అంటే రేడియో జాకీలు, పాడ్కాస్ట్ మైక్స్ దగ్గర పెట్టుకుని మాట్లాడితే గొంతు ఎంత గంభీరంగా, ఎంత బేస్ తో వస్తుందో మీ నార్మల్ ఫోన్ వాయిస్ ని కూడా పక్కాగా అలాగే ట్యూన్ చేస్తుంది. మీ ఆడియన్స్ ఖచ్చితంగా మీరు ఏదో ₹1,00,000 స్టూడియోలో రికార్డ్ చేశారనే అనుకుంటారు. ఇక థర్డ్ కేటగిరీ, అక్క మేము సొంతంగా మాట్లాడట్లేదు, ఏఐ టూల్స్ తో వాయిస్ జనరేట్ చేస్తున్నాం కదా, మాకు ఇది ఎలా అవసరము అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్, మీకు ఖచ్చితంగా అవసరమే. లెవెల్ ల్యాబ్స్ లో గానీ, గూగుల్ ఏఐ స్టూడియో లాంటి టూల్స్ లో మనం స్క్రిప్ట్ ఇస్తే వాయిస్ బాగానే వస్తుంది, కానీ అందులో అప్పుడప్పుడు కొంచెం రోబోటిక్ ఫీల్ వస్తుంది. లేదా గూగుల్ ఏఐ స్టూడియోలో చూసుకుంటే వాయిస్ వెనకాల ఒక గీ అనే నాయిస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఒక మనిషి మాట్లాడినట్టు ఉండే డెప్త్ మిస్ అవుతుంది. మీరు అలా జనరేట్ చేసిన ఏఐ ఆడియో ఫైల్ ని కూడా తీసుకొచ్చి ఈ అడాబ్ పాడ్కాస్ట్ లో అప్లోడ్ చేసి చూడండి. అప్పుడేమవుతుందంటే ఈ ఏఐ దానికి పర్ఫెక్ట్ ఎకో సెట్ చేస్తుంది. అంటే కరెక్ట్ గా ట్రిబుల్ బేస్ ని యాడ్ చేస్తుంది. దీని వల్ల మీ ఏఐ వాయిస్ కాస్త పక్కాగా ఒక నిజమైన మనిషి మాట్లాడినట్టే చాలా నేచురల్ డెప్త్ తో బయటకు వస్తుంది. దీనివల్ల మీరు ఏఐ వాయిస్ వాడారు అన్న డౌట్ కూడా మీ సబ్స్క్రైబర్స్ కి అస్సలు రాదు. సరే, దీనివల్ల లాభాలన్నీ తెలుసుకున్నాం కదా, మరి దీన్ని ప్రాక్టికల్ గా మన ఫోన్ లో ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరు ల్యాప్టాప్ లో అయినా సరే, ఫోన్ లో అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అడాబ్ పోడ్కాస్ట్ ఏఐ ఎన్హాన్స్ అని టైప్ చేయండి. మీకు వచ్చే మొదటి వెబ్సైటే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ లేదా సైన్ అప్ అడుగుతుంది. భయపడకాకండి, ఇది పెయిడ్ కాదు. మీ జీమెయిల్ తో లాగిన్ అయిన వెంటనే మీ జీమెయిల్ కి కొన్ని సార్లు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, కొన్నిసార్లు అయితే రాదు. ఆటోమేటిక్ గా వెరిఫై అయ్యి ఫ్రీగా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు లాగిన్ అయ్యాక స్క్రీన్ మధ్యలో
చూస్ ఫైల్ అని బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆడియోని లేదా AI తో జనరేట్ చేసిన ఆడియో ఫైల్ అయితే ఎక్కడ అప్లోడ్ చేయండి. మీ ఆడియో ఎన్ని నిమిషాలు ఉంది అనే దాన్ని బట్టి ఇది ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. లోడింగ్ అయిపోయిన తర్వాత మనకైతే మీకు స్క్రీన్ మీద ఒక ఎన్హాన్స్ స్పీచ్ అని కిందే కనపడుతుంది కదా, ఒకసారి ఆ స్విచ్ ఆఫ్ చేశారనుకోండి మీ ఒరిజినల్ మీరు ఇచ్చిన ఆడియో ఫైల్ అనేది ప్లే అవుతుంది. అదే గనక మీరు ఆ స్విచ్ ఆన్ చేసి విన్నారనుకోండి సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి మీరే చూడండి. రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా షాక్ అయితే అవుతారు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందన్నమాట. మీరు మీ ఆడియో ఇచ్చే ముందరే ఒకసారి ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేయండి. మీ ఆడియో ఫైల్ రెడీ అయిన తర్వాత కింద ఉన్న డౌన్లోడ్ బటన్ నొక్కితే ఆ పర్ఫెక్ట్ క్లీన్ ఆడియో మీ ఫోన్ లో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు మీ ఎడిటింగ్ యాప్ VN లేదా CapCut ఓపెన్ చేసి పాత ఆడియోను పూర్తిగా డిలీట్ చేసేసి ఆ వీడియోకి మొత్తం మ్యూట్ చేసి ఈ కొత్తగా తెచ్చిన అడోబ్ ఆడియోని అయితే మీ వీడియో కింద కరెక్ట్ గా లిప్ సింక్ అయ్యేలా యాడ్ చేసేయండి. అంతే, మీ వీడియో రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక చిన్న AI టూల్ మనం వేలకు వేలు పెట్టి మైకులు కొనే ఖర్చుని ఎలా మిగిలి చేస్తుందో. మీరు ఎక్కడ షూట్ చేసినా సరే, ఎలాంటి రూమ్ లో వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే, ఆడియో ఎడిటింగ్ కోసం ఈ ఒక్క అడాబ్ పాడ్కాస్ట్ టూల్ ని డైలీ మీ వీడియోల కోసం వాడడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీ ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి ఆడియన్స్ మీ వీడియోని ఎక్కువసేపు చూస్తారు. ఈ రోజే ఈ ట్రిక్ ట్రై చేసి మీ పాత ఆడియోకి ఈ టూల్ వాడాక వచ్చిన ఆడియో ఎంత తేడా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూస్ఫుల్ అయింటే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.